మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, అదే క్యాబినెట్ మీటింగ్లో నిన్న చూస్తే ఏదైతే 40,000 ఎకరాలు తీసుకోవాలి అని అనుకున్న దగ్గర ఎందుకో కానీ మళ్ళీ ఇది పోస్ట్పోన్ చేద్దాము దీని అంశం అని అన్నారు. ఎందుకని సార్? మీరు ఒక్కసారి ఆ చుట్టుపక్కల ఒకసారి తిరిగితే తెనాలి ఆ రేడియస్లో మామూలుగా లేవు. నేను 2 వీక్స్ బిఫోరే తిరిగి వచ్చా. ఏంది పరిస్థితి? నేను క్లియర్గా చెప్తున్నా సార్, రైతులు మొదటిదానికి దిక్కులే కడదానికి కళ్యాణం అన్నట్ట మీ వాడు అన్న ఒకే మాటకి ఇలా ఇన్వర్టెడ్ కామలో పెట్టి చెప్తున్నారు. ఇదంతటికీ ఆ శ్రవణం ఉన్నాడు కదా పాపం, అమాయకుడు, తెలుగుదేశం అమాయకుడు అంటాను నేనైతే. ఆ గతంలో 34,000 ఎకరాలకి నానా తెప్పలు పడి చేసిందంతా ఆయనైతే మొత్తం క్రెడిట్ అందరూ ఎత్తేసారు ఎవడ మట్టుగాడు. అర్థమైందా? అలాగా పైపొచ్చి ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో ఉద్యమాలు చేసేవాళ్ళు కొత్త బ్యాచ్ని కూడా పారాచూట్లేదు దింపేసి ఆ శ్రమలు నాటోడిని కనుమరుగు చేసేసారు. ఎందుకంటే ఓడిపోతే వాళ్ళకి వీళ్ళు ఓడిపోయింది కనబడదు, ఆయన ఓడిపోయింది కనబడుతుంది. మీకు అర్థమైందా? మీరు ఎప్పుడైనా గుంటూరు విజయవాడ 2 ఎలక్షన్స్ చూద్దాం. ఓకే, అమరావతి అని చెప్పినందుకు వాళ్ళే తెలుగుదేశానికి నున్నగా వేశారు, చొద్దట్టి, అవునా కదా? మళ్ళీ అమరావతికి తెలుగుదేశంగా వేశారు. ఎందుకు వేశారు? గుంటూరు విజయవాడ. ఈసారి మళ్ళీ పరిరక్షిస్తారండి. సంవత్సర కాలయాపన అయిపోయింది. రైతులను అవ్వని అడగండి ఆ చుట్టుపక్కల. శాశ్వత రాజధానిని గజిట్ ఎందుకు తేట్లేదని అడుగుతున్నారు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను ఈ మాట. ఎందుకు? చంద్రబాబు గారి ఎబిలిటీ వాళ్ళకి తెలుసు. ఏది? పోలవరం ముంపు ప్రాంతాలని ఆంధ్రలో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? అవును. మరి ఈసారి అమరావతి శాశ్వత రాజధాని అని డిక్లేర్ చేస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నాడా? 2024లో ఇంత రైతులు ఇంత ఉద్యమాలు ఎన్ని బాధలు ఉన్నప్పుడు ఈసారి ప్రభుత్వం రాగానే ఇంక జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు గేక్షసుడు అని మనకు కథలు చెప్తారు కదా, పకోడీ కబుర్లు. శాశ్వత రాజధాని ఇదిగో గజెట్ ప్రమాణ స్వీకారం చేస్తానంటే ఎంత బాగుండు. అది ఇప్పటికి జరగలే. అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. అది బీజేపీ అండ్ తెలుగుదేశం కలిపి ఆడుతున్న ఒక రాజకీయ రాక్షస క్రీడ. ఈ రాక్షస క్రీడని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఐడెంటిఫై చేశాడో ఇప్పుడు చేయవలసిన బదనామా ఎవరం చేయాలి? సార్, ఇది మనం 2014లో మన ఇద్దరం కలిపి చేసాం, ఇప్పుడు ఈ అభిమానంతో నా మీదకి వస్తుంది, పైపై జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిస్తే దీని దగ్గరకు కూడా రానివాడు అంచేత మళ్ళీ వీళ్ళు కలిసి రాజకీయ రణరంగాన్ని రచించి జగన్మోహన్ రెడ్డి నిలువరిస్తే అమరావతి. ఇప్పుడు ఎవడన్నా అడగండి వాళ్ళకి, ఆ తపేల స్థానంలో కూర్చొని అమరావతి రాజధాని ఎవరు కాదంటారా అని మన దబాయిస్తారు. గజిట్ ఇది లాస్ట్ టైం చెప్పింది కూడా ఇదే కదా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు విరమించుకుని అమరావతికి కన్ఫైన్ అయి పనిచేసింది ఎప్పటికి కనబడదు. 3 రాజధానులు అన్నారా? అరవై జడ్జి రాజధాని లేని రాష్ట్రం అనేసారు వారిని. మరి ఈరోజు ఆ మాట అనమనండి. సంవత్సరం 1 నెల రాజధాని లేని రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చినా అని ఆ జడ్జి గారు ఎందుకు మాట్లాడరు? కావాలి నాకు, ప్లీజ్ సార్ ఒకసారి. అదే పరిస్థితి కదా, స్టాండ్ స్టిల్లే కదా. మరి రాశారు కదా మీరు తపేల ఛానల్లో, రాజధాని లేని రాష్ట్రంలో జయప్రద ఏడ్చినట్టు ఏడ్చారు కదా అంతులేని కథలో. దానికి జీవితాంతం కష్టాలే కదా సినిమాలు, అలాగే వీళ్ళకి కూడా కష్టాలే కదా. మరి ఆ రైతుల కష్టాలని తీరిపోయింది సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? నాకైతే ఇప్పటికీ అమరావతి, నేను గర్వంగా చెప్పుకునే రాజధాని అమరావతికి గజిట్ లేదు. ఇది ఎందుకు మాటరు? ఏ సార్ అంటే నేను ఉంటుంది ఏంటంటే, అంత మంకుపట్టు పట్టగలిగి సాధించుకునే మనస్తత్వం ఉన్న చంద్రబాబు గారు కూడా రాజధాని పట్ల సీతకన్నే. అది కూడా మళ్ళీ రైతులే వెళ్ళి ఎవరు నరేంద్ర మోడీ రెండోసారి మళ్ళీ మళ్ళీ మట్టి నీళ్ళు తెచ్చిపోసేస్తాడు భయపడితే సరే చాక్లెట్లకు వచ్చింది. అందుకే చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తే చాక్లెట్లకి పరిమితం అవుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. మనకు మొదటే చెప్పాం కదా సార్ క్లియర్గా, 2014లోనే రాష్ట్రం దేని విభజించారా అంటే నోట్లో మట్టి కొట్టారా మనకి అనుకున్నాం. దానికి లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి, అంటే మీకు చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ ఉంటాయి, అలా ప్రాక్టికల్స్ చేసి చూపించేది ఏంటంటే, ఎగోట్రా రాష్ట్రం విభజించి మీ ముఖానికి మట్టి ఇచ్చానని కొట్టాడు, నీళ్ళు ఇచ్చాను కొట్టాడు. అయినా మన వాళ్ళు నువ్వు మట్టి నీళ్ళు ఇచ్చినావు నువ్వేరే బాబు దేవుడు అని 2024 ఓట్లు వేసారు. చూడండి, మీకు మీరే సెట్. అమరావతి వాళ్ళు మీరు మా సెట్ బ్రహ్మాండంగా వేశారు కదా, మళ్ళీ మీకు మీరు చెప్తాను, మీకు మీరే సెట్. నేను గర్వంగానే అమరావతి రాజధానిని చెప్పుకునే అవకాశం నాకు ఎవరిని ఈ ప్రభుత్వాలు ఎందుకు? మళ్ళీ మా జడ్జి గారిలాగా నేను కూడా రాజధాని లేని రాష్ట్రం అని ఇప్పుడు 11 సంవత్సరాల 1వ నెలలో కూడా అదే మాట నేను చెప్తున్నాను. మీరు చెప్పగలరా?
అక్కడే కదా మీ ఇల్లు చుట్టుపక్కల. అవును సార్. మీ రాజధాని ఏదండి? అమరావతినండి. కదా, నేను మీరు కూడా అమరావతినే కన్ఫైన్ అవుతాం. కానీ గజిట్ ఏది? మళ్ళీ కూటమి ప్రభుత్వం నా వల్లనే మేము లేకపోతే లేదు అని అద్భుతాలు చెప్పారు కదా. మీకు భయమా వాళ్ళకి భయమా? గజిట్ తేడానికి మీకు భయమా, గజిట్ ఇవ్వడానికి వాళ్ళకి భయమా? ఇందులో ఏదో మర్మం ఉంది. ఎందుకు ఇవ్వట్లే? మరి రాజధాని లేని రాష్ట్రం చేశారు, 5 సంవత్సరాలు నరకం చూశారు. అందరూ చెప్పాం కదా. ఉద్యమానికి జోలి పెట్టి మరి నిధులు సమకూర్చుకున్న మహోన్నతులు కదా మీరు అందరూ. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కానీ అమరావతి అనుకో మేము యాక్షన్ చేసేయాలి. ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ మారిందంటే అమరావతి కాదని ఏడుపులు పెడబాబులు పెట్టాలి. ఇదేనా మాకు రాజధాని? ఇది ఎక్కడ లేటెస్ట్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అంటే ఇదేనా? చెప్పండి సార్, మీరు చెప్పండి. అంతే, కరెక్టే సార్. సార్ అదే ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ పాయింట్ అడుగుదామన్నా అది మీరే కవర్ చేశారు.